ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో వైఫల్యం చెందాడో దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం, దాని నుంచి ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అభద్రత, అహంకారంతో, నిరాశ నిస్పృహలతో నా మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నాడు, సంస్కారహీనంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఒకటే మనవి చేస్తూ ఉన్నా, నేను రేవంత్ రెడ్డో రాహుల్ గాంధీ దాక్షిణ్యాలతో మేము అధికారంలో లేము. 12 సంవత్సరాలుగా దేశ ప్రజల ఆశీస్సులతో ఢిల్లీలో మోడీ గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. అంబర్పేట, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో నేను ఢిల్లీ దాకా వచ్చాను. నేను రేవంత్ రెడ్డికి జవాబుదారి కాదు, నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారిని, నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు జవాబుదారిని, నేను భారతీయ జనతా పార్టీకి జవాబుదారిని. అంతే తప్ప నేను ఆయన గులాంను కాదు. ఆయన కావచ్చు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ప్రతి నెల వచ్చి అటెండెన్స్ ఇచ్చిపోతాడు. ఆయన ఈరోజు ఒకటే మనవి చేస్తున్నాను, నేను ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నానో ప్రతి మంత్రి కలిసినప్పుడు నేను తెలంగాణ ప్రాజెక్టులకు సానుకూలంగా మాట్లాడుతా ఉన్నా. మరి నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు, రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ కోసం నేను ఇక్కడ పనిచేయడం లేదు. అంతేకాకుండా ఈరోజు ఒకటే మనవి చేస్తున్నాను, సీనియర్ జర్నలిస్టులు హైదరాబాద్ నుంచి పంపిస్తారా, ఢిల్లీలో ఉన్నటువంటి జర్నలిస్టులతో పంపిస్తారా, ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం. వాళ్ళను ముందు నువ్వు చెప్పు, ఏ రకంగా ఏ ఒక్క ప్రాజెక్టు ఏ రోజైనా ఇక్కడ నేను అడ్డుకున్నానేమో జర్నలిస్టుల ముందు చెప్పు. జర్నలిస్టులు నివేదిక ఏది ఇస్తే ఆ నివేదిక నేను కట్టుబడి ఉంటాను, రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను. మీలాగా చిల్లర మాటలు మాట్లాడను. ఈరోజు సీనియర్ జర్నలిస్టులు ఢిల్లీలో ఉన్న వాళ్ళైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా మనం పంపిద్దాము. మీరు వాళ్ళు ఏ మంత్రిత్వ శాఖకి వెళ్తారా, ఏ అధికారి దగ్గరికి వెళ్తారా, ఏ ఫైల్ చూస్తారా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తారా, నిరూపించు. నీకు తెలిసినటువంటి సాక్ష్యాలు ఏదైనా ఉంటే నిరూపించు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు, అసలు ఆయన తాటాకు చప్పులకు కూడా వెన్ను తిరిగే వ్యక్తిని కాదు. ఈరోజు మనవి చేస్తూ ఉన్నాను, మీరు ఒక ముఖ్యమంత్రిగా సోయి మర్చిపోయి ఈరోజు మీరు తెలంగాణ రాజకీయాలలో ఏ రకంగా అవినీతికి, అక్రమాలకు, దోపిడీకి ఈరోజు తెలంగాణ బలైపోతూ ఉంది. హైదరాబాద్లో భూములు మిగిలే పరిస్థితి లేదు, మంత్రులు ఎవరికి వాళ్ళు పోటీ పడి దోచుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ